రైట్ ఒకసారి ఒక వెబ్సైట్ డెత్ అయిందట తీసుకోండి నేను పంపించాను 9 జీబీస్ మరి కమాన్పూర్ మండలానికి సంబంధించి గత సంవత్సరం అంటే 15/4/2024 నుండి 22/4 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. దానికి గాను మనకు టోటల్గా 1/4/2023 నుంచి 31/3/2024 అంటే ఒక ఆర్థిక సంవత్సరం మరి సంబంధించి మరి కమాన్పూర్ మండలంలో 1,25,56,56,000 అంశాలు మన ప్రజావేదికలో మరి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. సో ముందుగా మరి ఏజీపీ నాగారం గ్రామ పంచాయతీ జాబ్ కార్డ్ యాడింగ్ కోసం దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది సార్. ఇష్యూ బట్టి సార్ డిమాండ్ నిర్వహించారు కానీ సార్ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ ఏడో రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ 22 పనులకు సంబంధించి సార్ 2 రకాల ఫోటో నిర్వహించాలి సార్. మిగతా ఒక ఫోటో నిర్వహించలేదు లేదు సార్ పని జరగకముందు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ 22 పనులకు సార్ వర్క్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ ఎంబుక్లలో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ ఎంపీడీఓ మరియు ఏపీఓ గారు రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ ఈసీ గారు 25% చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ 12:30 కాలం రావడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ సర్వే రిజిస్టర్ మూడు వర్గానికి ఆపరేషన్ చేయడం జరిగింది సార్. మిగతా 3 వర్గానికి చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ మాస్టర్ నందు సార్ హాజరు ఇంటూ వేయడం జరుగుతుంది సార్. కింది నుంచి పైన వరకు 1 2 3 రాయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ 6 వరకాడికి సంబంధించి సార్ 2,600 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. లెక్కించగా 2,110 మొక్కలు ఉన్నాయి సార్. 490 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ 3 వర్గానికి సంబంధించి సార్ పాస్ ఆర్డర్ మీద ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండానే 23,750 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పాస్ ఆర్డర్ ఉంది సార్ ఎంపీడీఓ గారి సంతకాలు లేదు సార్. సార్ ఇష్యూ నెంబర్ ఒక వర్గానికి సంబంధించి సార్ 4,650 రూపాయలు సంబంధించి సార్ మాస్టర్స్ ఇవ్వలేదు సార్. సార్ 26 సార్ ఇష్యూ నెంబర్ 2 వర్గానికి సంబంధించి సార్ 28,827 రూపాయలు సంబంధించి సార్ పాస్ ఆర్డర్ లేకుండానే సిఓ గారు పేమెంట్ చేయడం జరిగింది సార్.
సార్ ఇష్యూ నెంబర్ 27 సార్ పంచాయతీరాజ్ సంబంధించి సార్ రికార్డ్స్ ఇవ్వలేదు సార్ తనకి కూడా నిర్వహించలేదు సార్ జీపీ సమాచారం ఇదే సార్ Yes, సార్ మనకు మెట్రో వచ్చేసి 49,176 రూపాయలు సార్ మనకు టోటల్ రోడ్ వచ్చేసి 13,40,485 రూపాయలు సార్ అయితే మనకు టోటల్ వర్క్ సార్ 23 వర్కులు సార్ సార్ ఇష్యూ నెంబర్ 9 సార్ సార్ రెవెన్యూ ప్రాజెక్ట్కి సంబంధించి 499 మొక్కలు నాటించడం జరిగింది సార్ అయితే ప్రైవేట్స్లో వినియోగించిన 499 మొక్కలు జరిగినాయి సార్ సార్ బౌండ్ ప్లానింగ్ సార్ మనకు ఇక్కడ కూడా 20 మొక్కలు నాటినట్టు ఎంపీ కార్డు చేయండి సార్ అయితే ప్రైవేట్స్లో వినియోగించగా 20 మొక్కలు జరిగినాయి సార్ 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 అయితే మనకు కమ్యూనిటీ ప్లానేషన్ సార్ ఇక్కడ 321 మొక్కలు నాటినట్టు అధికారి చేయండి సార్ మొక్కలు బ్రతికినాయి సార్ ఇక్కడ సార్ రోజుగారి దివస్ అనేది నిర్వహించడం జరిగింది సార్ వెరీ గుడ్ బాగా చేస్తున్నాయి. సార్ 13వ అంశం సార్ 14 మంది అర్హుదారులు కొత్త జాబ్ కావాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్ ఓకే సార్ సార్ డిమాండ్ చేస్తున్నా నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్ సార్ 15వ అంశం సార్ జాబ్ కార్డ్ అవకాశం ఉంది సార్ 16వ అంశం సార్ పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది సార్ 17వ అంశం సార్ 7 కాల విషయం నిర్వహించడం జరిగింది సార్ కానీ పూర్తి స్థాయిలో ఆపరేషన్ లేదు సార్ చేసుకోండి. 18వ అంశం సార్ 3 కాల ఫోటో నిర్వహించాల్సి ఉండగా 2 కాల ఫోటో నిర్వహించాలి మిగతా ఒక ఫోటో నిర్వహించడం సార్ 19వ అంశం సార్ వర్క్ పై నిర్వహించడం జరిగింది సార్ 20వ అంశం సార్ ఎంబూర్లలో రైతుల కూలీల సంతకాలు నిర్వహించడం జరిగింది సార్ 21వ అంశం సార్ మస్టర్ రూపాయలు అనేది నిర్వహించడం జరిగింది సార్ 22వ అంశం సార్ ఈసీఆర్ 25% మెజర్మెంట్ చేయడం జరిగింది సార్ 23వ అంశం సార్ 12వ కాలం రాయడం జరిగింది సార్ 24వ అంశం సార్ మొక్కలకు సంబంధించి సర్వే ఆపరేషన్ నిర్వహించడం జరిగింది సార్ అది అప్డేట్స్ కూడా ఉంది సార్ సార్ ఉత్సవాన్ని హక్కుదారు 2 రోజులు పనిచేస్తే సంతకాలు లేకుండానే 420 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ సార్ రెవెన్యూ ప్లానింగ్ సార్ 2 గంటలకు సంబంధించి 1,177 రూపాయలు 77 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ చేసింది సార్ సార్ ఇవే అంశం సార్ ఇవే కాంటినెంట్గా రికార్డ్ చేసింది సార్ మన ప్రదేశంలో వ్యతిరేకించగా 559 మొక్కలు బ్రతికిన మిగతా 56 మొక్కలు చనిపోయింది సార్ పిఐకి సంబంధించి రికార్డింగ్ దానికి నిర్మించింది జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయడం జరిగింది కానీ 24 జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయాలి సార్ ఈ వారమా వేతనాలు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది 7 రిజిస్టర్లో శిక్షరాశిలో రిజిస్టర్ అప్డేట్ చేయాలి సార్ 22 పనులకు డీటెయిల్స్ ఫోటోస్ నిర్వహించడం జరిగింది సార్ 5 పనులకు నిర్వహించాలి బడ్బాయి నిర్వహించడం జరిగింది కానీ పూర్తి డాక్యుమెంట్స్ పెట్టలేదు పోలీసులు మరియు హక్కుదారుల సంతకాలు చేసుకోవడం జరిగింది ఎంపీడీఓ మరియు జేపీఓ మరియు ఎంపీడీఓ రోగాలు చేయడం జరిగింది సార్ పెట్రోల్కి సంబంధించి 25% చెక్ చేయడం జరిగింది సార్ వివిధ కాలం రావడం జరిగింది సార్ మొక్కలకు సంబంధించిన సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ నెలవారీగా ఆపరేషన్ చేయలేదు సార్
నుంచి సెప్టెంబర్ నిర్వహించలేదు సార్. దాని తర్వాత నిర్వహించడం జరిగింది. రెండు రోజులు డిజీ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. మార్చిలో హాజరు సందర్భాలు కలవని 13 రోజులు పేమెంట్ చేయడం వల్ల 3 రోజులకు గాను ₹662 నష్టపోవడం జరిగింది సార్. మూడు మంది హక్కుదారులకు 13 రోజులు పనిచేసినట్టు మార్చిలో హాజరు కలవని సందర్భాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఎన్ఆర్మెంట్ కమిషన్ సంబంధించి 429 మొక్కలు నాటిన కలవు సార్. పని ప్రదేశంలో 322 మొక్కలు కలవు సార్. మిగతా 105 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 3 ఎకరాల్లో 857 మొక్కలు నాటిన కలవు సార్. పని ప్రదేశంలో 736 మొక్కలు కలవు సార్. మిగతా 121 మొక్కలు చనిపోవడం జరిగింది. పాసరందు ఎంపీడీ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 26 4 రోజులు పనిచేసినప్పుడు మార్చి హాజరు సంతకాలు కలవని 5 రోజులు పేమెంట్ చేయడం వల్ల ఒక రోజు గాను ₹105 అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఈ పాసాదారు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. టీఆర్కి సంబంధించిన రికార్డు చేయాలి సార్. దాన్ని కూడా చేయాలి. సబ్మిషన్ చేయడం జరిగింది. 16 ఫోటోస్ మెయింటైన్ చేయాలి. ఫోటోస్ మాత్రం మెయింటైన్ చేయడం జరిగింది. వర్క్ నిర్వహించడం జరిగింది సార్. డాక్యుమెంట్స్ అనేది పూర్తిసారి పెట్టలేదు. ఇందులో రెగ్యులర్స్ తీసుకోవడం జరిగింది. రోడ్ కాల్ అనేది చేయడం లేదు. PSNDA ఇది చెక్ చేయడం జరిగింది సార్. అందులో 12 కాలం రాయడం జరిగింది. కొన్ని సర్వే రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. కొడితే వచ్చేసి మంత్లీ ప్లాన్ సార్ 94% సర్వే ఉంది సార్. సార్ మంత్లీ ప్లాన్ వచ్చేసి 89% సర్వే ఉంది సార్. 20 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ వర్కేలో 72% సర్వే ఉంది సార్. 26 సార్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో 91% సర్వే ఉంది సార్. 27 సార్ 3 వర్గాలకు సంబంధించి ఎక్కువ మాస్టర్ జాబ్ చేసి నా సంస్థ లేకుండా పేమెంట్ చేయాలి. మాస్టర్ నుండి నాకు ఉండే సార్ క్యాల్కులేషన్ మిస్టేక్ ఎక్సెల్ పేమెంట్ చేయడం లేదు సార్. అదే క్యాల్కులేషన్ మిస్టేక్ ఓవర్ రైట్ క్యాల్కులేషన్ మిస్టేక్ నెక్స్ట్ 29 సార్ పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేయండి అది సార్. దానికి సంబంధించి నాటికల్ రికార్డ్స్ సార్. సార్ ఇన్ఫర్మేషన్ అది ఎంపీఎస్ ఉన్న ట్రాన్స్ఫర్ చేయండి అంతే సార్. సార్ బండ్లు ఏమైనా ఇన్ఫర్మేషన్ సార్?
తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి మనకి గ్రామోదర్శనం వచ్చే రకాలు స్పెషల్ జాబ్ ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ అండి. 10వ క్వశ్చన్ సార్. 10వ సంబంధించి డిమాండ్ తీసుకోవడం జరిగింది. నోటి నిర్వహించారు సార్. 11వ క్వశ్చన్ జాబ్ అధ్యక్షులు ఉంది సార్. 11 ఇన్ఫర్మేషన్ సార్. ఆయిల్ ప్రాడక్ట్స్ సంబంధించి రెండు వర్గాల్లో మనకి 51% అవైలబుల్ సార్. 51%. 22వ అంశం సార్. ఆయిల్ ప్రాడక్ట్స్ సంబంధించి రెండు వర్గాల్లో మనకి వాస్తవానికి 50% అవైలబుల్ సార్. కమ్యూనిటీ 23వ క్వశ్చన్ సార్. కమ్యూనిటీ ఫౌండేషన్ సంబంధించి మనకి 1500 మొక్కల కాను ఫీల్డ్లో మనకి 1200 రోజులు ఉంది సార్. 84% అవైలబుల్. 22వ క్వశ్చన్ సార్. క్రీడాశాఖ సంబంధించి మనకి హాస్పిటల్ లేకుండా అభివృద్ధికి సంబంధించి 53,240 పేమెంట్ చేయలేదు సార్. 20వ అంశం సార్. ఈ మెజర్మెంటేషన్ సార్ ఇది ఫీల్డ్ చాలా 184 ప్యాంట్లు 13 మీటర్ల ద్వారా మనకి 21 ప్యాంట్లు 29 మీటర్లు తక్కువ రావడం జరిగింది సార్. నెక్స్ట్ అండి. 20వ అంశం సార్. క్యాప్ డిపార్ట్మెంట్ సంబంధించిన రికార్డ్స్ మనకి నిర్వహించారు సార్. సార్ 1 to 11 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. డ్యూ జాబ్ కార్డ్ కోసం హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డ్ కూడా ఎక్కించడం జరిగింది సార్. 13 సార్. యాడింగ్ జాబ్ కార్డ్ కోసం 3 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డు ఇప్పించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. డిమాండ్ నిర్వహిస్తున్న మూడు నిర్వహించడం లేదు సార్. 15 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 16 సార్. పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. 17 సార్. 7 రకాల రిజిస్టర్లో 2, 3, 4, 5, 7 రిజిస్టర్లు నిర్వహణ మరియు అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. మిగతా రిజిస్టర్లు నిర్వహణ చేశారు కానీ అప్డేట్ చేయడం లేదు సార్ పూర్తి స్థాయిలో. 18 సార్. పనులకు సంబంధించి 10 పనులకు సంబంధించి డ్యూరింగ్ మరియు ఆఫ్టర్ ఫోటోలు నిర్వహించారు సార్. మిగతా 11 పనులకు సంబంధించి డ్యూరింగ్ ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది సార్. 19 సార్. వర్క్ ఫైల్స్ నిర్వహణ చేయడం జరుగుతుంది సార్. 20 సార్. కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు 14 బుక్లలో తీసుకోవడం జరిగింది సార్. మిగతా బుక్లలో లేవు సార్. 21 సార్. రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 22 సార్. చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 23 సార్. ఈ బుక్లలో 12, 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 24 సార్. సర్వైవల్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది కానీ 5th మంత్ 2023 నుండి అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 25 సార్. కెనాల్ బండ్ ప్లాంటేషన్ మరియు ఎవెన్ ప్లాంటేషన్కి సంబంధించి 4 వర్గైడీలలో 1800 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 1673 మొక్కలు కలుపుతున్నాయి సార్. 26 సార్. రోజ్గార్ దివస్ కండక్ట్ చేయడం జరుగుతుందని రిజిస్టర్ మాత్రమే మెయింటైన్ చేయడం జరిగింది సార్. 27 సార్.
ఇటు గ్రామ పంచాయతీలకు డీసెంట్రింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్ సార్ వర్క్ 2 మంది హక్కుదారులు 8 రోజులు పనిచేయడం జరిగింది సార్. కానీ టోటల్ డేస్ కాలంలో 6 డేస్ అని రావడం వల్ల 2 డేస్కి గాను 252 రూపీస్ లెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 28 సార్ డీసెంట్రింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి 14 హక్కుదారులు 4 రోజులు పనిచేయడం జరిగింది సార్. టోటల్ డేస్ కాలంలో 5 డేస్ అని రావడం వల్ల 1 డేకి గాను 129 రూపీస్ ఎక్సైజ్ పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 29 సార్ ఇటు గ్రామ పంచాయతీలో డీసెంట్రింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి శారదామ హక్కుదారులు 1 డే పని చేయడం జరిగింది సార్. టోటల్ కాలం డేస్లో 2 డేస్ అని రావడం వలన 1 డేకి గాను 142 రూపీస్ ఎక్సైజ్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 30 సార్ పిఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. గ్రామ సమాచారం తీసుకున్నారు కానీ నోట్ ఇవ్వడం అనేది తీసుకోలేదు సార్. 10వ సార్ 211 జాబ్ కార్డ్ అప్డేట్ చేశారు సార్. 31 అప్డేట్ లేవు సార్. ఒక్క నిమిషం. డిమాండ్ అనేది నిర్వహించుకున్నారు సార్. కానీ నో డిమాండ్ అనేది తీసుకుంటలేదు సార్. 10వ సార్ 211 జాబ్ కార్డ్ అప్డేట్ చేశారు సార్. మిగతా 31 అప్డేట్ లేవు సార్ జాబ్ కార్డ్. 11వ సార్ పే స్లిప్స్ అనేది ఇవ్వట్లేదు సార్. 12వ సార్ 6 రిజిస్టర్ అప్డేట్ చేశారు సార్. 7వ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయలేదు సార్. 13వ సార్ పనికి ముందు కూడా నిర్వహించలేదు సార్. నెక్స్ట్ 14 టు 19 ఇన్ఫర్మేషన్ సార్. 20వ సార్ మైనార్ పనిలో భాగంగా సార్ 2 హక్కుదారులు 11 రోజులు పనిచేసినట్లు మాస్టర్లు హాజరు సంతకాలు కలవచ్చు సార్. కానీ టోటల్ డేస్ కాలంలో ఒక్కొక్క రోజు తక్కువ రాయడం వలన హక్కుదారులు ఒక రోజుకి 328 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 21వ సార్ మాస్టర్లు వెరిఫై చేయగా కృష్ణయ్య అనే హక్కుదారుడు అవిని ప్లాంటేషన్ పనిలో సంతకాలు తేడా గుర్తించడం జరిగింది సార్. సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన 3 వర్క్ ఐడీలకి 656 మొక్కలు నాటినట్టు రికార్డు చేయడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 50 మంది ఉన్నాయి. 65 మొక్కలు చనిపోయినాయి సార్. 23వ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 2 వర్క్ ఐడీలకి భాగంగా సార్. అంటే 1556 మొక్కలు వాస్తవాడు ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం 1237 ఉన్నాయి. 319 మొక్కలు లేవు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి సార్ 863 మొక్కలు నాటినారు. ప్రస్తుతం పని ప్రదేశంలో 759 ఉన్నాయి. 104 మొక్కలు లేవు.
కేరళ వన్ ప్లాంటేషన్కు సంబంధించి సార్ 400 మొక్కలు నాటినట్టు రికార్డు చేయడం జరిగింది సార్. 362 మొక్కలు ఉన్నాయి సార్. 38 చనిపోయినాయి సార్. ఎవరీ ప్లాంటేషన్ సంబంధించి సార్ ఒక వర్క్ ఐడికి 309 మొక్కలకి వాతం వాడి ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం తొలి ప్రదర్శనలు 297 ఉన్నాయి, 12 లేవు. 27 సార్ పంచాయతీ రాజ్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. నెక్స్ట్ సార్ గ్రామ సభ సార్ సిద్దిపల్లి గ్రామానికి సంబంధించింది సార్. కూలీల వేతనం వచ్చేసి మనకు 5,69,971 రూపాయలు సార్. సిద్దిపల్లి 55 రూపాయలు సార్. ఇందులో మనకి 80 పనులు చేయడం జరిగింది సార్. సార్ 9 ఇన్ఫర్మేషన్ సార్. 11వ అంశం వచ్చేసి సార్ డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది సార్, కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 11వ అంశం వచ్చేసి మనకు జాబ్ కార్డ్ ఆపరేషన్ సార్ డిమాండ్ రసీద్ నెంబర్ రాయాల్సి ఉండగా రాయడం లేదు సార్. 12వ అంశం వచ్చేసి సార్ మనకు పే స్లిప్స్ అనేది కూలీలకు ఇవ్వడం లేదు సార్. లాస్ట్ మార్చ్ మరియు ఫిబ్రవరికి సంబంధించి 2 నెలలకు సంబంధించి మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. తర్వాత 13వ అంశం వచ్చేసి సార్ మనకు 7 రిజిస్టర్కి సంబంధించింది సార్. రిజిస్టర్ 1లో సార్ మనకు పార్ట్ బి పార్ట్ సి రాయడం లేదు సార్. తర్వాత రిజిస్టర్ సెకండ్ సార్ గ్రామ సభ రిజిస్టర్ వచ్చేసి మనకు రాయడం జరుగుతుంది సార్. తర్వాత 3వ రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ వచ్చేసి ఆపరేషన్ లేదు సార్. 4వ రిజిస్టర్ కూడా ఆపరేషన్ చేయడం జరిగింది సార్. 5వ రిజిస్టర్ ఆపరేషన్ లేదు సార్. 6వ రిజిస్టర్ కూడా ఆపరేషన్ లేదు సార్. సామాగ్రి రిజిస్టర్ వచ్చేసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్. 14వ అంశం వచ్చేసి సార్ మనకు పని జరిగిన తర్వాత ఫోటోలు చూపించలేదు సార్ దానికి. 15వ అంశం వచ్చేసి మన వర్క్ ఫైల్కి సంబంధించి 10 రకాల డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉన్నాయి సార్. అందులో 4 రకాల డాక్యుమెంట్స్ పెట్టడం జరుగుతుంది సార్. 14 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించడం లేదు సార్. 16వ అంశం వచ్చేసి సార్ మనకు కూలీల రైతు సంతకం తీసుకోవడం జరుగుతుంది సార్. రెవెన్యూలో సార్ 18 నుంచి 20 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 21వ అంశం వచ్చేసి సార్ మనకు రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ 420 మొక్కలు పెట్టడం జరిగింది సార్. కానీ ఇటు పని ప్లేసానికి వీళ్ళు లెక్కించగా 320 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 88 మొక్కలు అనేది పని ప్లేసులో లేవు సార్. సార్ తర్వాత 22వ అంశం వచ్చేసి సార్ ఇది రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ 225 మొక్కలు పెట్టడం జరిగింది సార్. కానీ ఇటు పని ప్లేసానికి వీళ్ళు లెక్కించగా 170 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 55 మొక్కలు పని ప్లేసులో లేవు సార్. తర్వాత 23వ అంశం వచ్చేసి సార్ మనకు రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్ కూడా ఆపరేషన్ చేయలేదు సార్. సార్ 24వ అంశం వచ్చేసి సార్ మనకు 5 మంది హక్కుదారులు సార్ పనిచేసినట్టు హాజరు ఉన్నాయి సార్. కానీ ఏ ఒక్కరికి కూడా సంతకాలు లేకుండానే 10 రోజులకు గాను 2,450 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు లేకుండా సార్ కూలీలకి. సార్ 25వ అంశం వచ్చేసి సార్ మనకు 3 ఎంపీలలో సార్ పాస్ ఆర్డర్లో ఎంపీల గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 20వ అంశం వచ్చేసి సార్ మనకు ఇది సార్ 4 ఎంపీలలో ఎంపీ ఎంపీల గారి ఇద్దరు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 27వ అంశం వచ్చేసి సార్ 1 డే ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. 272 రూపాయలు. సార్ పిఆర్ సంబంధించి రికార్డు సార్ దానికి నిర్వహించారు సార్. సిద్దిపల్లి గ్రామం నుంచి సమాచారం వినిపిస్తుంది. జాబ్ కార్డ్ ఇచ్చారా? 68 వరకు ఇన్ఫర్మేషన్ సార్ జాబ్ కార్డ్ ఇచ్చింది. 9వ అంశం వచ్చేసి జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 10వ అంశం వచ్చేసి సార్ మనకు ఇక్కడ డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరిగింది సార్. కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 11వ అంశం వచ్చేసి సార్ మనకు డిమాండ్ రసీద్ నెంబర్ అనేది రాయడం లేదు సార్ జాబ్ కార్డులో.
12వ అంశం వచ్చేసి పే స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. 13వ అంశం వచ్చేసి సార్ మనకు రిజిస్టర్ 7 రిజిస్టర్కి సంబంధించి సార్ పార్ట్ బి రిజిస్టర్ ఓనర్స్ పార్ట్ బి మాన్యువల్గా రాయడం లేదు సార్. గ్రామసభ రిజిస్టర్ కూడా అప్డేషన్ చేయడం లేదు సార్. డిమాండ్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 4వ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 5వ రిజిస్టర్ కూడా అప్డేషన్ చేయడం లేదు సార్. 6వ రిజిస్టర్ వచ్చేసి ఫిర్యాదు రిజిస్టర్ కూడా అప్డేషన్ లేదు సార్. 7వ సామాగ్రి రిజిస్టర్ కూడా అప్డేషన్ ఉంది సార్. సార్ రాసి చూపించేసాం సార్. 14వ అంశం వచ్చేసి సార్ 3 టైప్ ఆఫ్ ఫోటోస్ చూపించడం జరిగింది సార్. 15వ అంశం వచ్చేసి సార్ ఇది వర్కర్కి సంబంధించింది సార్. ఇందులో 14 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించలేదు సార్. 4 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించడం జరిగింది. పేమెంట్ కూడా చేసుకోలేదు సార్. సార్ 16 నుంచి 19 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 20వ అంశం వచ్చేసి సర్వే రిజిస్టర్స్ అనేది అప్డేషన్ లేదు సార్. 21వ అంశం వచ్చేసి మనకు రోజుగారు దివసాన్ని నిర్మించడం జరుగుతుంది సార్. కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి సంతకం లేదు సార్. మళ్ళీ ఆ రోజుగారు దివసం నిర్మించినప్పుడు మండల స్థాయి అధికారులు ఎవరు కూడా అక్కడికి రావడం లేదు సార్. 22వ అంశం వచ్చేసి మనకు నర్సరీకి సంబంధించిన ఇండియన్ రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 23వ అంశం కూడా ఇప్పుడు పబ్లిక్ ఏరియా వరకు మీకు సంబంధించి మొత్తం 5 రికార్డులకు సంబంధించింది సార్. 2224 మొక్కలు పెట్టినట్టు రికార్డు అనేది కదా సార్. కానీ ఇంటి పరిప్రదేశానికి వెళ్ళి మంచిగా 1721 మొక్కలు ఉంది సార్. మిగిలిన 423 మొక్కలు ఆంధ్రప్రదేశ్లో లేవు సార్. ఇరవై 24వ అంశం వచ్చేసారు మనకు 2 అధికారులు పనిచేసినట్టు ఆధారం ఉంది సార్. కానీ ఏ సంతకాలు లేకుండానే వారికి 9 రోజుల గాను 1,134 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 25వ అంశం వచ్చేసారి ఎంపీ గారి సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎంపీ గారు పాస్ అవ్వడం. 27వ అంశం వచ్చేసరికి మనకు పిఆర్కి సంబంధించిన రికార్డు ఆగి సార్. పిఆర్కి సంబంధించింది సార్. ఇందులో మనం బెడ్ వచ్చేసి 6,500 రూపాయలు సార్. బెడ్లు వచ్చేసి 3,34,245 రూపాయలు సార్. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 3,40,740 రూపాయలకు సంబంధించిన రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అందుకని తనిఖీ బృందం వారు తనిఖీ నిర్వహించలేదు సార్. 28వ అంశం వచ్చేసి మనకు డ్రాగన్ ఫ్రూట్ సంబంధించింది సార్. 2 పనులకు సంబంధించింది వెబ్సైట్లో పని జరిగిన ఆనవాళ్ళు కనుక చేయలేదు సార్. అంటే పని అనేది చేయలేదు. ఇన్ ప్రోగ్రెస్ వరకు పేమెంట్ చేయడం జరిగిందని టీఏ గారి గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. కమల్పూర్ గ్రామ పంచాయతీ సమాచారం ఉంది సార్. చేయడం జరిగింది. సో వర్క్ సైట్ మీద మనకు వర్క్ సైట్ ఫెసిలిటీస్ అంటే వాటర్ ఏదైతే మనకు ఆల్రెడీ సంబంధించిన షెడ్ తర్వాత ఓఆర్ఎస్ అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. అది ఎన్షూర్ చేయండి ఆల్ పంచాయత్ సెక్రటరీస్ ఫ్రీ డస్టింగ్స్ అందరూ కూడా. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 to మనకు 5:36కి స్టార్ట్ అవ్వాలి. 10-10:30 లోపు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు చాలా హీట్ వేవ్స్ ఉన్నాయి. మరి మనకి ఇప్పుడు ఉత్తర ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. కాబట్టి కొంత మనము మన ఆరోగ్యము తర్వాత మనతో పాటు మన వ్యవస్థలో పనిచేస్తున్న వాటి పట్ల కూడా మనం జాగ్రత్త వహించాలి. సో కొంత ఇక్కడ కూడా నెగ్లిజెన్స్ అవకాశం ఇవ్వకుండా కంటిన్యూగా 1 month మనం చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది కొంచెం ఇన్షూర్ చేసుకుంది అందరూ. సో థ్యాంక్ యూ అండి. పేపర్ తీసుకుంటాం విలేజ్ వారికి జస్ట్ బ్రీఫ్గా ఏమేమి ఏం అంశాలు గుర్తించారు కానీ మనం ఏమేమి చేసినామంటే ఒకటి చిన్నది రాసి చెప్తాను. ఇంకా కొంతమంది ఈ అంశాలు మీరు చదివి దానికి సంబంధించి మీరు యాక్షన్ తీసుకుంటారు.
పేపర్స్ ఉన్నాయి ఈ రకంగా కరెక్ట్ కాదు.